నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా కల్లుగీత కార్మికునికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లను 3,000 చేసింది. మేము వచ్చి రాగానే పెన్షన్లను 4,000కు పెంచామని సీఎం అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారు. మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మేము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నాం. ఈ ఏడాది 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. ఒకవైపు అప్పులకు వడ్డీ కడుతూనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నానన్నారు. గత 5 ఏళ్లలో లేని సంతోషం ప్రజల్లో కనపడుతోంది. నెలకు 8 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు 10,000 ఇస్తున్నాం. నెలకు 2,800 కోట్లు, ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. జీడీ నెల్లూరులో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన 2 ఆడపిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నాం. పిల్లల అమ్మమ్మకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించానని అన్నారు. చిన్నపిల్లల పేరుతో 2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు. అడవి పందులు పొలాల్లో పడి ధ్వంసం చేసినట్టు రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో వైకాపా నేతలు లూటీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని మీ అరచేతిలోకి తెచ్చామని సీఎం అన్నారు. 9,371 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. 4 నెలల్లో 20,000 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు చేశామని వెల్లడించారు. 8 నెలల్లో ఉద్యోగుల 24,000 కోట్ల బకాయిలు తీర్చామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాం. పోలవరం నిర్మాణాలను వేగవంతం చేశాం. రైతులకు రాయితీతో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాం. కుసుమ్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూర్యఘర్ పథకంతో ఉచితంగా కరెంటు వచ్చే అవకాశం ఉంటుంది. సాంకేతికతను ప్రజలు అలవర్చుకోవాలి. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు నేనే పెట్టాను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మగవాళ్లు తాగేసి అప్పుడప్పుడు బాధ్యత మరచిన మహిళలు కుటుంబ బాధ్యతను తీసుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2,000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3,000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ 3,000, 4,000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి, కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6,000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా చుట్టూ తిరగకండి, ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు అని పైరావి చేసే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురకంటించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా చుట్టూ తిరక్కండి, ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు అంటూ కార్యకర్తలకు సూచించారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అని సూచించారు. మీరు ఆ పని చేస్తే పాముకి పాలు పోసినట్టేనని అన్నారు. అలా చేసే వారి మొత్తం వివరాలను నేను తెప్పించుకుంటున్నాను అని తెలిపారు. మాటలు కాదు, ఓట్లు తెప్పించుకున్నవాడే విజేత. నా చుట్టూ తిరుగుతూ వీరుడు సూర్యుడు అని పొగడ్తలు చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారాలన్నారు. జీడీ నెల్లూరు సభ్యత్వ నమోదులో 90వ ర్యాంక్ ఉంది. పేదల సేవ అనే మీటింగ్స్ 8 పెడితే 5 మీటింగులకు డుమ్మా కొట్టారు. 3ంటికి మాత్రమే ఎమ్మెల్యే అటెండ్ అయ్యారన్నారు. ఈ లెక్కల్లో నాకు ఏమీ సంబంధం ఉండదు. చిత్రగుప్తుని లెక్కల్లాగా ఇక్కడ అన్నీ రికార్డ్ అవుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి మీద ప్రజా అభిప్రాయ సేకరణ నిరంతరం కొనసాగుతూనే ఉందన్నారు. సోషల్ మీడియానే భవిష్యత్తు ఆయుధం. మనం చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఇదే సరైన వేదిక అని స్పష్టం చేశారు. ఎక్కడ ఎన్ని పనులు పెట్టుకున్నా కార్యకర్తలను కలవడం ఒక బాధ్యతగా పెట్టుకుంటాను అని తెలిపారు. కార్యకర్తలకు గౌరవం ఇవ్వడమే కాదు, అవసరమైతే కొరడా జులిపిస్తాను అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కార్యకర్తలతో 45 సంవత్సరాల అనుబంధం నాది. గత ఎన్నికల్లో నా దగ్గరి స్నేహితులను సైతం ప్రజా ఆమోదం లేదని పక్కన పెట్టాను. సీటు ఇవ్వలేను, కావాలంటే కాఫీ, టీ ఇస్తా, డిన్నర్ పెడతా, కానీ పార్టీని త్యాగం చేయలేను అని చెప్పారు. ఇకపై నిరంతరం పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నా ప్రణాళికలు ఉంటాయని సీఎం ప్రకటించారు. ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు. 9 నెలలు అయింది. మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా. పెట్టాడో లేదో నాకు తెలియదు. మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి. ఇప్పుడు దీంతో ఏమైంది? మంత్రిని పెట్టాం, నువ్వన్నా చేయవయ్యా అని. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు. తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535కి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల ఆఫీసులకు అటాచ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ను నో మొబైల్ జోన్గా ప్రకటించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇక అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే ఇంటర్ బోర్డ్ ఒక కీప్యాడ్ ఫోన్ను అలర్ట్ చేసింది. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనలు సైతం అమలు చేస్తున్నారు. అంటే పరీక్షలకు హాజరయ్యేవారు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించరు. దీంతో పాటు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ రాశారు. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమ శాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి తిరుమల క్షేత్ర గంగన తలాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని 19వ వార్డు కార్పొరేటర్ ఆరణి సంధ్య ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి న్యూ బాలాజీ కాలనీ, టీటీడీ ఫ్లాట్స్, ఎస్కేడీ నగర్, వైకుంఠపురం పార్క్, రాస్ బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను, భవన నిర్మాణాల అనుమతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
నగరంలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయం కార్యదర్శులు నిత్యం ఆయా వార్డుల్లో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఏవైనా కొత్తగా నిర్మాణాలు జరుగుతుంటే అనుమతులు పరిశీలించాలని అన్నారు. భవన నిర్మాణాల్లో ప్లాన్లోని నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని, మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ కమిషనర్ మౌర్య నగరవాసులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగేటువంటి అనర్థాలను వివరిస్తూ తిరుపతి అన్నమయ్య కూడలి నుండి ఎంఆర్పల్లి దండి మార్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ మౌర్య విచ్చేసి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వంటి పదార్థాలను వాడటం ద్వారా క్యాన్సర్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ వాడటం కన్నా జూట్ బ్యాగులు వాడటం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని, ప్లాస్టిక్ బ్యాగులు భూమిలో ఇంకిన అనేక సంవత్సరాల పాటు అలాగే ఉంటాయని, ప్లాస్టిక్ వాడటం ద్వారా అనేక ప్రమాదాలు ఎదురవుతాయని అన్నారు. తిరుపతి నగరవాసులు అవగాహన కలిగి ప్లాస్టిక్ పదార్థాలను వాడకుండా గుడ్డ బ్యాగులను వాడటం ద్వారా అనేక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఆధ్యాత్మిక నగరం మొదటి స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్నమయ్య సర్కిల్ టు దండి మార్చ్. ఈ ప్రోగ్రాము స్టూడెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, అలాగే సెక్రటరీస్, ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ అనేది నిషేధించబడింది. 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్, ఎస్పెషల్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దాని ఆల్టర్నేట్స్ కూడా ఏమున్నాయి అండ్ దాని ఏ ప్లాస్టిక్ నిషేధించబడింది, దాని ఆల్టర్నేట్స్ అనేవి ఏవి కూడా ఇప్పుడు మనం దండి మార్చ్ దగ్గర ఎగ్జిబిట్ చేసేసి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని కూడా కోరింది ఏంటంటే, ఎస్పెషల్లీ గోడౌన్స్లలో ప్లాస్టిక్ పెట్టుకొని సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ గోడౌన్స్లో మనం రిస్ట్రిక్ట్ చేస్తే మిగతా ప్లాస్టిక్ యూజ్ అనేది తిరుపతి నగరంలో తగ్గుతుంది. అలాగే కలెక్టర్ గారి సహకారంతో చుట్టుపక్కల కూడా ఎక్కడైతే మనం ఇలా ఇండస్ట్రీస్ కానీ ఈ ప్లాస్టిక్ ఏమైనా గోడౌన్స్ ఉన్నా వాటిని కూడా కలెక్టర్ గారి సపోర్టుతో ఇక్కడికి సప్లై రాకోకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మన కవర్స్ ఈ 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న కవర్స్, ఎస్పెషల్లీ ఈ ఎకో కవర్స్ అనేసి వేరే స్టేట్స్ నుంచి తీసుకొని వచ్చి ప్లాస్టిక్ చాలా పల్చగా ఉండే కవర్స్ వాడుతున్నారు. అవన్నీ నిషేధము. అలాగే ఇప్పటి నుంచి రైడ్స్ కూడా కండక్ట్ చేసేసి పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, ఈ ప్లాస్టిక్ కంటే ఆల్టర్నేటివ్స్ అనేది కూడా మనం ఎకో బ్యాగ్స్ ఇవన్నీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న క్యారీ బ్యాగ్స్ అనేది వాడకూడదు. రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, హిమపాతం భారీగా కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రోడ్లు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఇక రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 50 మంది మరణించారు. కాంగోలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రోగుల్లో లక్షణాలు కనిపించిన తర్వాత చాలామంది 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు రోగిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం, ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటాయి. ఈ కారణంగా ఈ వ్యాధి చాలా డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే రక్తస్రావం, జ్వరం, ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వైరస్తో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అందుకున్న డజనుకు పైగా నమూనాల పరీక్షల నుండి పరిశోధకులు ఈ వ్యాధికి ఈ వైరస్లతో ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు. కాగా ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు
2025 జనవరి 21న కాంగోలో నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 419 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 53 మంది మరణించారు. కాంగోలో వ్యాపిస్తున్న ఈ మర్మమైన వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆఫ్రికా కార్యాలయం మాట్లాడుతూ, బోలోకా గ్రామంలో 3 పిల్లలు గబ్బిలాలు తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందని తెలిపింది. దాని కారణంగా వారు 48 గంటల్లోనే మరణించారు. అంతకుముందు కాంగోలోని మరొక ప్రాంతంలో మరో వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. అయితే ఆ వ్యాధి మలేరియాగా గుర్తించారు. 400 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 79 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఉన్నారు. ఆఫ్రికన్ దేశాలలో ఇటువంటి మర్మమైన వ్యాధులు వ్యాప్తి చెందడం సర్వసాధారణమే. వేసవి సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తూ వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. టీటీడీ అదనపు కార్యనిర్వహణక అధికారి వెంకయ్య చౌదరి వేడి ప్రభావాలను తగ్గించడానికి అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల రాకను నిర్వహించడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల ఆలయం, శ్రీవారి సదన్, ఇతర రద్దీ ప్రదేశాలు వంటి కీలక ప్రాంతాలలో కూల్ పెయింట్ వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదనంగా యాత్రికులకు అసౌకర్యాన్ని నివారించడానికి నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడం ముఖ్యమన్నారు. లడ్డూ ప్రసాదం తగినంత నిల్వను నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తులకు తగినంత ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. వేసవిలో నీటి కొరతను తీర్చడానికి భక్తులు గుమిగూడే అన్ని ప్రాంతాలలో నిరంతర నీటి సరఫరా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అమ్మో చిరుత, అదిగో చిరుత, అదే ఇప్పుడు తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో వినిపిస్తున్నది. కనిపిస్తున్న హెచ్చరిక అదే. వణికిస్తున్న చిరుతల సంచారం వేద విద్యార్థులనే కాదు, సిబ్బంది వెన్నులోనూ వణుకు పుట్టిస్తున్న భయం. తరచూ కంటపడుతున్న చిరుతల పని పట్టే పనిలో బోన్లు ఏర్పాటు చేసి ఆపరేషన్ చిరుత చేపట్టింది ఫారెస్ట్ యంత్రాంగం. కానీ 20 రోజులుగా దడ పుట్టిస్తున్న చిరుతల సంచారం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసింది. వేదఘోష వినిపించే ప్రాంతం చీకటి పడితే చాలు చిరుతల గాండ్రింపుల శబ్దంతో కలవరపెడుతోంది. ఒకవైపు దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతం, మరోవైపు పక్కనే SV జూ పార్క్. ఇలా 7 కొండలకు ఆనుకొని అలిపిరికి సమీపంలో ఉన్న తిరుపతిలోని యూనివర్సిటీలను ఇప్పుడు చిరుతల భయం వెంటాడుతోంది. SV వేదిక్ యూనివర్సిటీలతో పాటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, SV వెటర్నరీ యూనివర్సిటీలను చుట్టేస్తున్న చిరుతలు ఇప్పుడు విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తిరుమల నడక మార్గాల్లో ఆందోళన కలిగించిన చిరుతల సంచారం ఇప్పుడు యూనివర్సిటీలో కొనసాగుతోంది. గత 20 రోజులకు పైగా వర్సిటీల్లోనే చిరుతలు తిష్టవేసినట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రత్యేకించి SV వేదిక్ యూనివర్సిటీలో రోజు విద్యార్థులు, ఉద్యోగుల కంట పడుతున్న చిరుతలు వేట కొనసాగిస్తున్నాయి. దీంతో చిరుతల కదలికలు శృతి మించడంతో భయం నెలకొంది. వేద విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్తో పాటు హాస్టల్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పరిసరాల్లోనే చిరుతలు సంచరిస్తున్నాయంటున్నారు. వేదిక్ యూనివర్సిటీలో సంచరించే జింకలు, కుక్కలను కాపుకాచి అటాక్ చేస్తున్న చిరుతలు సులభంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈజీగానే ఆహారం, దాహం తీర్చుకునే వసతి ఉన్న వేదిక్ యూనివర్సిటీ ప్రాంతాన్ని వీడేది లేదన్నట్లు చిరుతల సంచారం కొనసాగుతోంది. దీంతో సాయంత్రం 6 గంటలైతే చాలు వేదిక్ యూనివర్సిటీ మూగబోతోంది, నిర్మానుష్యంగా మారిపోతోంది. విద్యార్థుల అలజడితో పాటు వేద ఘోష ఆగిపోతోంది. సాయంత్రం 5:30 గంటలకంతా వేద విద్యార్థులను హాస్టల్ గదుల్లోకి పంపుతున్న సిబ్బంది, అధికారులు కూడా వర్సిటీని వదిలి ఇళ్లకు చేరుకుంటున్నారు. SV వేదిక్ యూనివర్సిటీలో 4 బ్లాకులు ఉన్న వసతి గృహానికి చుట్టూ కంచె నిర్మాణం చేపట్టగా కంచె అంచుల దాకా వస్తున్న చిరుతలు ఆకలి తీర్చుకునేందుకు అక్కడి దాకా వచ్చి వేట కొనసాగిస్తున్నాయి. వర్సిటీలో ఉన్న నీటి కుంటల్లో దాహం తీర్చుకుంటున్నాయి. ఇలా చిరుతలు వచ్చే ప్రాంతానికి వస్తున్న చిరుతలు అక్కడే ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కినా అక్కడ ఏర్పాటు చేసిన బోన్లలో మాత్రం చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో చీకటి పడితే చాలు వేదిక్ యూనివర్సిటీ దారులను మూసివేస్తున్న సెక్యూరిటీ చిరుతల కదలికలపై హెచ్చరికలతో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు రాత్రంతా గస్తీ తిరుగుతున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుతల కదలికలను గమనిస్తోంది.
ఇలా చిరుతల భయం వేదిక్ యూనివర్సిటీ పరిస్థితిని యాజమాన్యం టీటీడీకి మొరపెట్టుకుంటుంది. 70 ఎకరాలకు పైగా ఉన్న విస్తీర్ణంలో ఉన్న వేదిక్ యూనివర్సిటీ చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాలని కోరుకుంటోంది. మరోవైపు వేద విద్యార్థులకు చిరుతల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు వర్సిటీ యంత్రాంగం తీసుకుంటోంది. ప్లే గ్రౌండ్స్ దూరంగా ఉంచుతోంది. వేద విద్యార్థులు ఉండే హాస్టల్ బ్లాక్లకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. చిరుతల సంచారం వర్సిటీ అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తుండగా విద్యార్థుల్లో చిరుత భయం పోగొట్టే ప్రయత్నం చేయడం టాస్క్గా మారిపోయింది. అయితే చిరుతలు సంచరించే అటవీ ప్రాంతాల్లో వర్సిటీల నిర్మాణం జరిగిందంటున్న కొందరు అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. చిరుతల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అటవీ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చిరుతలు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బంధించేందుకు 4 చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేసింది. ఎరవేసి ఎదురు చూస్తోంది. వేద విశ్వవిద్యాలయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన అటవీ శాఖ గుంపులుగానే ఎక్కడికైనా వెళ్లాలంటోంది. తిరుపతి కౌన్సిలర్ స్థాయి నుండి తుడా చైర్మన్గా, తిరుపతి మాజీ శాసనసభ్యులుగా ప్రజల మనసులో చిరస్మరణీయులుగా నిలిచిన వ్యక్తి మన్నూరు వెంకటరమణ అని ఆయన జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ వెంకటరమణ గారి జయంతి సందర్భంగా 78వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయన ఘాట్ దగ్గర నివాళులర్పించి పూజలు నిర్వహించి ఇక్కడ రుయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైతే తిరుపతి ప్రజల మనసుల్లో ఉండిపోయి ప్రజాసంబద్ధంగా ప్రజాసేవకి అంకితమైన డాక్టర్ వెంకటరమణ గారి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, ఆయన శ్రేయోభిలాషులు, ఆయన స్నేహితులు, ఆయన పార్టీ వెల్ విషర్స్ అందరూ కలిసి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటుపడతాము అని ఈ రోజున ఇంతమంది వచ్చి ఇక్కడ ఆయన అన్నదాన కార్యక్రమంలో కానివ్వండి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరితో కలిసి మరి వారికి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఎల్లప్పుడూ కూడా వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు సెలూన్ షాపులలో 200 యూనిట్లు విద్యుత్ను ఉచితంగా అందజేయడం పట్ల నాయి బ్రాహ్మణులు అలిపిరి పాదాల మండపం వద్ద మొక్కులు చెల్లించుకొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట మేరకు అధికారం చేపట్టిన 9 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సెలూన్ షాపులు నిర్వహిస్తున్న మంగళి కులస్తులకు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ను ప్రకటించడం పట్ల నాయి బ్రాహ్మణ సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద స్వామివారికి మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 7 లక్షల మంది నాయ బ్రాహ్మణులందరికీ కూడా మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మందికి నాయ బ్రాహ్మణులందరికీ కూడా విద్యుత్ ఛార్జీలని 200 యూనిట్లకి పెంచడం మేము రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ భారతదేశ ఆధునిక ఆక్యుపంచర్ వైద్య పితామహులు డాక్టర్ బీకే బసు 113వ జయంతి సభ స్థానిక వేమన విజ్ఞాన కేంద్రం నందు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆక్యుపంచర్ వైద్యంలో రాష్ట్రంలో పేరుగాంచిన డాక్టర్ బాలాజీ హాజరై మాట్లాడుతూ బీకే బసు ఆక్యుపంచర్ వైద్యంతో 2వ ప్రపంచ యుద్ధంలో చేసిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ, జన విజ్ఞాన సమితి జిల్లా కార్యదర్శి రెడ్డప్ప, సిపిఎం కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు. చైనాలో యుద్ధం జరుగుతున్నప్పుడు, చైనా దేశం జపాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి సైనికులకి వైద్య చికిత్స చేయడం కోసం 5 మంది వైద్య బృందం చైనాకు వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో బీకే బసు ఒకరు. బీకే బసు 1938 నుంచి 43 వరకు అక్కడ సైన్యానికి వైద్య చికిత్స చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. వారితో పాటు పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ ద్వారకనాథ్ కోట్నీస్ అక్కడే వైద్య సేవలు అందిస్తూ చైనాలోనే అక్కడే చనిపోయాడు.
వీళ్ళందరూ కూడా అక్కడ చాలా త్యాగాలతో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ యుద్ధ వాతావరణంలో సైనికులకి ప్రజలకి వైద్య చికిత్సలు చేస్తూ వీళ్ళ చేసినటువంటి త్యాగాల్ని విలువ కట్టలేం. అటువంటి త్యాగాల్ని గుర్తించినటువంటి చైనా మళ్ళా బీకే బాసుని 2 పర్యాయాలు చైనాకు పిలిపించి వారిని ఒక అసెంబ్లీ స్థానానికి ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు బీకే బాసుని. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు జరిగే అన్నమాచార సంకీర్తనలో భాగంగా టీటీడీ అన్నమాచార మందిరంలో శనివారం హరికథా గానం జరిగింది. తిరుపతి ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ నందు రామకృష్ణ పరమహంస 190వ జయంతిని శనివారం ఘనంగా జరిపారు. ఆశ్రమ కార్యదర్శి సుకృతానంద స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది రామకృష్ణ వివేకానంద శారదామాత దేవీల జయంతోత్సవాలను ఘనంగా జరుపుతుంటామన్నారు. ఈ కలియుగంలో రామకృష్ణులు గారు వచ్చారని స్వామి వివేకానంద చెప్తున్నారు. సో వారి ఆదేశాన్ని వారి రూపాన్ని ధ్యానం చేస్తూ వారి నామాన్ని జపం చేస్తూ అంటే వారు రామకృష్ణ వారి జపం చేసినట్లయితే రాముడు శ్రీరామచంద్రుడి యొక్క నామం జపం, శ్రీకృష్ణుడి యొక్క నామ జపం కూడా ఫలితం లభిస్తుంది అని మనకి రామకృష్ణ వారి శిష్యులు స్వామి శివానంద మహాపురుష వారు చెప్తారనమాట. ఆ విధంగా మనం మత కలహాలు లేకుండా అందరూ పురోభివృద్ధి చెందాలి, భగవంతుడి నుంచి వచ్చాం భగవంతుని చేరుకోవాలని రామకృష్ణ వారు మానవాళికి సందేశం. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నందు చెస్ పోటీల వర్క్షాప్ను నిర్వహించారు. చెస్ ఆటలోని మెలకువలను థియరీ క్లాస్ ద్వారా హాజరైన ఉత్సాహవంతులకు సీనియర్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. తాము నిర్వహించబోయే చెస్ కాంపిటీషన్లలో హాజరైన వారికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అదేంటంటే 1 డే చెస్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ వర్క్షాప్ అనమాట. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. దీని ద్వారా స్టూడెంట్స్ యొక్క విల్ పవర్ని, స్ట్రాటజికల్ థింకింగ్ని, మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందరూ వెల్కమ్ చేశారు దీనికోసం. అలాగే ఈ ప్రోగ్రామ్ని చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ వీసీ రిజిస్టర్ అంతా మొత్తం యూనివర్సిటీ అంతా ఈ ప్రోగ్రామ్కి ముందుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు చేయడానికి సహకరించింది. ఇది మా స్టూడెంట్స్కి చాలా విలువైనటువంటి కార్యక్రమము, మాకు చాలా ఉపయోగపడుతుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 87,650 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,940 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 99 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.